వాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా రిటైర్డ్ ఉద్యోగుల యొక్క ఉసురు సందీప్ కుమార్ సుల్తానియాకు ఖచ్చితంగా తాకిందని చెప్పాలి. ఇక హైకోర్టు నిన్నటి దినాన సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకురండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసి, దయచేసి ఈ ఛానల్ లాస్ట్ వరకు చూడండి. బక్క జెడ్సన్ ఫ్యాక్ట్స్ ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ కండి. బీజేఎఫ్ ఛానల్ను కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక మనం వివరాల్లోకి వెళ్తే, మరి సందీప్ కుమార్ సుల్తానియా గారు, మరి పాత చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు, వీళ్ళిద్దరు కూడా రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కై ఏ విధంగా రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటారు. మనం రెగ్యులర్గా దాదాపు ఒక సంవత్సరం కెళ్ళి ఈ అంశం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఈరోజు పాపం పండిందనే అనుకోవాలి. మనం ఎప్పుడు అనేది నేచర్ జడ్జిమెంట్ అనేది పక్కా ఉంటుంది. ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు మీ దగ్గర పదవులు ఉన్నాయని, అధికారం ఉందని విర్రవీగవచ్చు, కానీ ఈరోజు మీ పాపం పడుతుంది. అదేవిధంగా ఈరోజు హైకోర్టు నిన్న ఆదేశం, మొన్నటి దినాల రంగనాథ్ను మరి ఈరోజు సందీప్ కుమార్ సుల్తాన్ని అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అరెస్ట్ చేసి పాత ముద్దాయి లెక్క కోర్టును తీసుకురమ్మని. గతంలో కోర్టుకు రమ్మంటే ఎట్లా విర్రవీగిండు, మీరు కోర్టుకు రావాలంటే నేను ఇలా అసెంబ్లీలో చాలా బిజీగా ఉన్నా, అసలు నేను లేకుంటే అసెంబ్లీ నడవది అని చెప్పిన సందీప్ కుమార్ సుల్తానియాను ఈరోజు అరెస్ట్ చేసి పట్టుకురమ్మన్నారు. అంటే మర్యాద ఇచ్చే వరకే ఆ కోర్టు ఇస్తుంది. ఆ మర్యాద పోయిన తర్వాత ఎవడైనా సరే గల్లబట్టి కుంచుకొని రమ్మంటుంది. ఎక్కడ కనిపిస్తే అక్కడ అదుపులోకి తీసుకోమన్నది. ఇంకేమన్నది, సందీప్ కుమార్ సుల్తాని అనేటోడు ఒక పెద్ద ముద్దాయి లెక్క ఈరోజు కోర్టు ఇచ్చేసింది. ఎక్కడ కనబడితే అక్కడ పట్టుకరండి. ఇంట్లో ఉంటే ఇంట్లో వెళ్ళి గుంజుకరండి, కోర్టు మన ఆఫీసులో ఉంటే ఆఫీసులో గుంజుకరండి, సీఎం ఉంటుంటే సీఎం ఇంట్లోకి వెళ్ళి కూడా గుంజుకొని బయటికి గుంజుకొని రాండి అని చెప్పి సురక్షిత కస్టడీలో ఉంచి శుక్రవారం కోర్టులో హాజరుపరచండి. ఈ 5,000 వ్యక్తిగత పూచీకత్తు సమర్పిస్తే విడుదల చేయండి. హైకోర్టు ఈరోజు హైదరాబాద్ సిపికి హైకోర్టు ఆదేశం ఇచ్చిందంట. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా బెయిల్ వారెంట్, నాన్ బెయిలబుల్ వారెంట్ అంట, బెయిలబుల్ వారెంట్ జారీ. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు ఉల్లంఘించిందని బాగా సీరియస్ అయిందంట. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని దాఖలైన ధిక్కరణ కేసు, కోర్టు కంటెంప్ట్ కేసులు ఎన్నున్నాయి, కొన్ని వేల కంటెంప్ట్ కేసులు ఈరోజు సందీప్ కుమార్ సుల్తానియా పైన ఉన్నది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని దాఖలైన ధిక్కరణ కేసులో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు హైకోర్టు ఈరోజు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆయన ఎక్కడ కనిపించినా అరెస్ట్ చేసి సురక్షిత స్థలంలో ఉంచి కస్టడీలో ఉంచి ఆయనకు ఈ నెల 7వ తేదీ అంటే ఈరోజు ఉదయం 10:30 గంటలకు కోర్టు ముందు ప్రత్యక్షంగా హాజరుపరచాలని హైదరాబాద్ నగర కమిషనర్ మన సజ్జనర్ గారికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారెంట్ను అమలు చేయాలంటూ గురువారం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందట. ఎంత ఘోరం చెప్పారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, ఈయన గతంలో గొర్రెల స్కామ్ జరిగినప్పుడు కూడా ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండే, దానిపైన నేను కంప్లైంట్ ఇచ్చిన. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో మంచి పేరు పొందిన దొంగలను నేర్కొచ్చుకొని ఇంపార్టెంట్ పొజిషన్లు ఇచ్చుకొని వాళ్ళతోని ఇక స్కామ్లు చేపించడానికి ఇచ్చేసింది. ఇలా రామకృష్ణారావు అనేటువంటి ఇల్లు కూడా నేను గిఫ్ట్ ఇచ్చిండ్రు, లంచం కింద తీసుకుండ్రు, విల్లా నంబర్ 42 అంతే. ఇయాల్టి వరకు ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కొత్త ఏసీబీ గారు వచ్చిండ్రు, మళ్ళొకసారి కలిసి వీళ్ళిద్దరు కలిసి ఈరోజు 100 మంది ఉద్యోగులు సావడానికి కారణం వీళ్ళే. 100 మంది ఉద్యోగులు సావడానికి కారణం వీళ్ళే. సందీప్ కుమార్ సుల్తానియా, రామకృష్ణారావు, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, నలుగురు రిటైర్డ్ అయిన వాళ్ళ పైసలు మొత్తం ఈరోజు డైవర్ట్ చేసి వాళ్ళు వాడుకొని వాళ్ళ సావులు కారణమైపోయి వాళ్ళ ఉసురు, వాళ్ళ ఆత్మఘోష ఉత్తగా పోతుందా? ఈరోజు రాత్రే మాట్లాడుకున్నాం, మన జయశంకర్ సార్ ఆత్మ ఘోషిస్తుందని. రిటైర్మెంట్ చచ్చిపోయిన వాళ్ళ ఉసురు ఈరోజు వాళ్ళ ఆహాకారాలు ఉత్తగా పోతాయా? కాబట్టి ఈరోజు ఏం చెప్పింది, ఈరోజు ఉదయం 10:30 గంటలకు కోర్టు ముందు ప్రత్యక్షంగా వీడిని తీసుకొని రమ్మని, సందీప్ కుమార్ సుల్తాని అనే దొంగను తీసుకొని వచ్చి నిలబెట్టమని ఈరోజు నగర పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసిందంట హైకోర్టు. వారెంట్ను అమలు చేయాలంటూ గురువారం నిన్నటి దినాన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందంట. ఈ విషయాన్ని వెంటనే సిపికి తెలియజేయాలని రిజిస్టర్ను ఆదేశించింది. ఈరోజు సిపికి ఇమీడియట్గా ఇవ్వాలి. సందీప్ కుమార్ సుల్తాని అనేటోడు, ఈ ఫైనాన్స్ సెక్రటరీ అనేటోడు, వీడు ఎక్కడ దొరికితే అక్కడ, అంటే ఈరోజు పెద్ద దొంగ అయిపోయినానంటే ఈరోజు హైకోర్టు దృష్టిలో పెద్ద దొంగ అయిపోయాడు. హైకోర్టు దృష్టిలో ఈరోజు
చీటర్ అయిపోయింది. హైకోర్టు ఒక ఆదేశాలను పాటిస్తలేరనే వచ్చింది. ఈరోజు ఎంతమంది ఇచ్చిండ్రు సార్ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి? నేషనల్ హెచ్ఆర్సీ ఇచ్చింది, జాతీయ మానవ హక్కుల కమిషన్. నేను ఇచ్చిన పిటిషన్ పైన ఈయనకు మన 8 వారాలలో వీళ్ళ పైసలు మొత్తం క్లియర్. రిటైర్డ్ అయిన వాళ్ళ ప్రతి పైసలు 25,000 మంది పైసలు ఏకకాలంలో చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది, అమలు చేయలే. హైకోర్టు ఇండివిజువల్ పిటిషన్స్ చేసుకుంటారు, ఎవరికి వారు ఇయ్యలే. సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈరోజు 2 వారాల లెటర్ రాస్తే మన రాష్ట్రపతి గారు ఉత్తరం రాసిండ్రు, వాళ్ళ పైసలు మొత్తం క్లియర్ చేయమని. 6,000 కోట్లు ఇస్తామని చెప్పారు, అర్థమైందా? 100 రోజులలో ఇస్తామని చెప్పారు, అర్థమైందా? ఇయ్యలే, అర్థమైందా? కాబట్టి ఈరోజు ఏమైంది వాళ్ళది? చిట్ట చివరకు అరెస్ట్ల కాడికి దొంగలు లెక్క తయారైపోయి ఈరోజు ఏడ దొరుకుతాడు. ఎందుకు సార్ బతికేందుకు? ఐఏఎస్ ఎందుకు? ఐపీఎస్లు ఎందుకు బతుకుతారు మీరు? ఆ రంగనాథ్ అనేటువంటి కూడా అట్నే వస్తే కోట్ల చుట్టూ కాదు, ఇప్పుడు స్టూడియోల చుట్టూ తిరుగుతుండ్రు. ఇవాళ ఆయన కేసు ఒకటి ఉంది, లోకయుక్తాల నేను వేసిన కేసు, అర్థమైందా? మొన్న నేను ఈ కంటెంప్ట్ కేసుల పైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి నేను లెటర్ కూడా పెట్టిన. సార్ ఇన్ని కంటెంప్ట్ కేసు ఇంతమంది చచ్చిపోతూ ఉండరు, కోర్టు మా ఆదేశాలను కూడా జారీ చేస్తలేరని. అయితే రిజిస్ట్రార్కు ఆదేశాలు ఇచ్చిందంట సందీప్ కుమార్. ఇది వెంటనే హైదరాబాద్ సిపికి ఇవ్వాలి. ఈ సందీప్ కుమార్ సుల్తానీ అనేటువంటి ఎక్కడున్న అరెస్ట్ చేసి ఉదయం 7వ తారీఖు అంటే రోజుగాల 10:30 గంటలకు తీసుకుపోయి కోర్టు ముందు జడ్జి ముందు కోర్టు ముందు హాజరుపరచాలని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే సుల్తానియాకు 5,000 వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి శుక్రవారం తప్పనిసరిగా కోర్టుకు హాజరవుతానని హామీ ఇస్తేనే బెయిల్ ఇవ్వాలి, లేకుంటే బెయిల్ ఇవ్వద్దు, మీ దగ్గర కస్టడీలో సురక్షితంగా మీ కస్టడీలో పెట్టుకొని ఆయన జీప్ ఎక్కించి పోలీస్ జీప్ ఎక్కించి తీసుకొని రండి అని చెప్పింది. అయితే ఆ తర్వాత కూడా న్యాయస్థానం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అవసరమైనప్పుడు సుల్తానియా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని షరతు విధించింది. ఇక దాని తర్వాత నేను ఎక్కడ తప్పించకపోను. ఏం చెప్పిండు? మంచి మర్యాద ఇచ్చాను. ఇవాళ రిటైర్డ్ అయిన వాళ్ళ ఇన్ని కంటెంప్ట్ కేసులు నేను కోర్టుకు ముందుకు రాలేదని 2 నెలల కింద సార్ నేను అసెంబ్లీలో చాలా బిజీగా ఉన్నా, నేను లేకుంటే అసెంబ్లీ నడవది, రేవంత్ రెడ్డి గారు నన్ను ఇక్కడ దగ్గర కూర్చోమన్నారు కాబట్టి సరే అని నువ్వు అలా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నావు, నేను ఇచ్చేస్తానని చెప్పి వాళ్ళ మాట ఇచ్చినావు. ఈరోజు ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన 280 మందికి ఇస్తానని చెప్పి 170 మందికి తక్కిన వాళ్ళకి ఎగ్గొట్టింది. అంటే ఏ కేసులకు ఆ కేసు, ఇట్లా కొన్ని వేల కేసులు. మేము కూడా చెప్తున్నాం, ఈరోజు రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా మీరు కోర్టులలో కేసులు వేయండి, కోర్టుల కేసు వేయండి. ఏదైతే వడ్డీతో సహా వసూలు చేయాలి వీళ్ళ దగ్గర, వడ్డీతో సహా. ఇలా క్యూమిటేషన్ ఏ విధంగా వసూలు చేస్తుండ్రు? పెన్షన్లు ఇచ్చిండ్రు, అన్ని క్యూమిటేషన్లే ఇస్తున్నారు, అర్థమైందా? ఈరోజు జీపీఎఫ్లు లీవ్ ఎన్కాష్మెంట్ దాచిపెట్టుకున్న పైసలు అన్నిటి కూడా ఈరోజు వడ్డీతో సహా రావాలని చెప్పేసి మళ్ళీ పిటిషన్ వేయండి మీరు. అయితే ఆ తర్వాత కూడా న్యాయస్థానం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అవసరమైనప్పుడు సుల్తానియా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందనే షరతు విధించింది. వారెంట్ను ఏ విధంగా అమలు చేశారన్న వివరాలతో కూడిన నివేదికను వీలైనంత త్వరగా సాధ్యమైనంత వరకు ఆగస్టు 7 లోపే కోర్టుకు సమర్పించాలని పోలీస్ కమిషనర్ను ఆదేశించింది. ఈరోజు ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ గారిని మీరు ఇవన్నీ ఆయనకు ఆదేశాలు ఇచ్చింది. ఆయనను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాలి, 5,000 ఇచ్చి ఎప్పుడు కోర్టు పిలిస్తే అప్పుడు పోవాలి. సందీప్ కుమార్ సుల్తానియా ఎప్పుడు కోర్టు పిలిస్తే అప్పుడు నువ్వు పోవాలి, పోతా అంటేనే నీకు బెయిల్ దొరుకుతుంది 5,000 పూచికత్తు మీద, లేకుంటే నీకు బెయిల్ దొరకదు అని చెప్పేసి ఈరోజు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అవన్నీ నేను వినకుంటే నాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను అరెస్ట్ చేస్తున్నా అని అరెస్ట్. ఒకవేళ వారెంట్ను అమలు ఇవన్నీ ఫోన్లపైనే అయితే అరెస్టు, పోయి బేడీలు వేసేం పట్టుకురా ఒరిజినల్గానైతే కోర్టు మన పోలీసులు జీబు తీసుకుపోయి ఆయన కోసం మొత్తం తలాజ్ చేసి పట్టుకొని తీసుకొని వచ్చి నిలబెట్టాలి. కాకపోతే ఫోన్ల పైన రండి, మా నౌకలకు ఇబ్బంది అవుతుంది, హైకోర్టు సీరియస్గా ఉన్నదని రాత్రంతా ఫోన్లు నడిచినట్టున్నాయి నాకు తెలిసి. ఒకవేళ వారెంట్ను అమలు చేయకపోతే సరి అయిన కారణాలు కూడా నివేదికలో స్పష్టం చేయాలని పేర్కొంది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. అంటే ఈయన ఒకవేళ తప్పించుకొని ఎక్కడికైనా పోయినా మీరు దొరుకుతలేరని చెప్పినా ఏది ఉన్నా కానీ మీరు కోర్టుకు తెలపాలని చెప్పేసి ఈరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు స్పష్టమైన ఎందుకు సార్ ఈ బతికేందుకు చెప్పండి, ఈ బతికేందుకు ఇటువంటి లంగా బతుకు, అర్థమైందా? ఈరోజు జనం పైసలు తీసుకొని ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లో మీరు పనిచేస్తూ ఉంటారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటారు, మీరు నలుగురికి ఆదేశాలు ఇచ్చేటోళ్ళు. ఇటువంటి మీకంటే అటెండర్ బెటర్. వాళ్ళు కోర్టు మాట వింటారు, ఇంటి పన్ను సకాలాన్ని కడతారు, ఈఎంఐలు కడతారు, అర్థమైందా? వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తారు. మీరు ఎందుకు బతుకుతారు ఇటువంటి బతుకు? కంటోన్మెంట్ బోర్డుకు బకాయిలు విడుదల కేసులో కూడా ఇవన్నీ కూడా చాలా కేసులు నిన్న దినాన అయినాయి.
సరే ఏది ఏమైనప్పటికీ ఈరోజు హైకోర్టు ముందు మరి సందీప్ కుమార్ సుల్తానియా అనేదోడు హాజరు కాబోతుండు. ఆయన ఆల్రెడీ నిన్నే అరెస్ట్ చేయమని చెప్పిండ్రు. నంబర్ 1 హైకోర్టు ఇచ్చిన ఆదేశం ఏంది, సందీప్ కుమార్ సుల్తానియా అనేట్టుని అరెస్ట్ చేయాలి. ఎక్కడ అరెస్ట్ చేయాలి, ఏడ దొరికితే అక్కడనే అరెస్ట్ చేయాలి. రెండవది ఆయనను ఒకవేళ అది బెయిలబుల్ కింద అరెస్ట్ చేయండి. 5,000 బెయిల్ ఆయనకి ఇవ్వచ్చు. ఎట్లా ఇవ్వాలి బెయిల్ కూడా, ఈరోజు నేను కోర్టు పిలిచింది, కోర్టు ముందు పోయి 10:30కు పోలీసులు నిలబెట్టాలి. ఎప్పుడు వాయిదా చేస్తే అప్పుడు వస్తానని చెప్పి అండర్టేకింగ్ ఇవ్వాలి. ఇవ్వకుండా ఇవన్నీ తప్పించుకుంటే ఆయనకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి ఈరోజు హైదరాబాద్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి రిటైర్డ్ ఉద్యోగుల యొక్క ఉసురు ఇది రాకింది. అదే సందీప్ కుమార్ సుల్తాన్ అనేటోడు ఈ 4 దొంగలు రిటైర్డ్ అయిన పైసలు, ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్, వీటిని డైవర్ట్ చేయడానికి వీలు లేదు. ఈ పైసలు మొత్తం డైవర్ట్ చేసిండ్రు, డైవర్ట్ చేసుకొని వాడక దొబ్బిండ్రు. ఈ రామకృష్ణారావు అనేటోడు, సందీప్ కుమార్ సుల్తాన్ అనేటోడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటోడు, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క అనేటోడు, ఈ 4 కలిసి వీళ్ళతో ఒక ఆట ఆడుకున్నాడు. ఆ ఆటలో 100 మంది రిటైర్డ్ ఉద్యోగులు బలైపోయారు. 100 మంది రిటైర్డ్ ఉద్యోగులు బలైపోయారు. వీళ్ళకు సపోర్ట్ చేయాల్సిన అసోసియేషన్లు అమ్ముడుపోయినాయి. ఈరోజు వీళ్ళు ఒక పెద్ద ఉత్తరం రాశారు. రాత్రి మాట్లాడదాం. ఇవాళ రంగనాథ్ ఒక పిటిషన్ ఉంది హైకోర్టు మన లోకాయుక్త కేసులో. ఆ కేసుల విషయంలో నేను ఈరోజు కోర్టుకు వెళ్తున్నా. అదే పవన్ కళ్యాణ్ కేసులో ఈరోజు ఆయన ఏమని చెప్పిండానంటే, గతంలో ఆయనది ఒట్టి మధ్యలో ఒక దానికి ఇంటర్వ్యూ ఇచ్చిండు. అంటే హైకోర్టు మాటలు విన్నారు వీళ్ళు. హైకోర్టు అంటే గౌరవం లేదు, ఏం లేదు. ఆ కేసులో ఈరోజు మన మధ్యలో ఫెన్సింగ్ చేసిండు, అంతే అది ఇది అని చెప్పిండు. అయితే నాకు పూర్తి డాక్యుమెంట్ దొరికినాయి. అందులో కబ్జా ఉన్నది. అలా ఎంఆర్ఓ అనేటోడు సస్పెండ్ అవుతాడు, తహసీల్దార్ సస్పెండ్ అవుతాడు, రిజిస్టర్ ఆఫీస్గా ఎఫెక్ట్ పడుతుంది, హైడ్రా కూడా ఎఫెక్ట్ పడుతుంది. చాలామందికి అందులో ఇబ్బంది పాలవుతుంది. ఎందుకంటే బౌండరీస్ ఒకటి చూపించిండు, ఆ బౌండరీ అనేది దాటి వెళ్ళిపోయి చుట్టూ ఫెన్సింగ్ చేసింది ఒకటి చూపించిండు. 10 ఎకరాల దానికి ఈరోజు 4 పాస్ పుస్తకాలు ఇచ్చిండ్రు. కాబట్టి ఈ కేసు నేను లోకయుక్తాలో వేసిన. ఆ లోకయుక్త కేసు ఈరోజు నాకు పొద్దుగాల 11 గంటలకు వాళ్ళ పేషీ ఉన్నది. కాబట్టి ఆ కేసు అటెండ్ కాబోతున్నాము. తర్వాత ఇవాళ నైట్ పూర్తి వివరాలతో మీ ముందుకు ఇవాళ జరుగుతున్న కేసు విషయము, కంటెంప్ట్ కేసుల విషయం పూర్తి వివరాలతో ఈరోజు మీ దగ్గరకు వస్తాను. దయచేసి దీన్ని మీరు షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. రిటైర్డ్ అమరవీరులకు కూడా జోహార్లు.